హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఎందుకు అంటే నాకు ఒక్కటి చెప్పండి. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. నాకు క్లెయిమ్ చేసుకుంటున్నారు కరెక్టే. ఇన్నర్ వరకు ఎంతమంది చేయగలుగుతున్నారు? ఇన్నర్ వర్క్ అంటే ఏంటి అని కొంతమంది అడిగేసి ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది డిఎంఆ డిఎఫ్ అనేది తెలియకుండా నేను ఎలా చేయాలి? నాకనేది కొంచెం ఎవరు మెసేజ్ చేస్తున్నారో తెలియాలి కదా. సో అందుకని మీరు డిఎంఆ డిఎఫ్ అనేది తెలుసుకోవాలి. దీంట్లో కూడా చాలా అంటే ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు, కరెక్ట్ ఉన్న ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు. మీరు కరెక్టా లేకపోతే ఫాల్స్ ఉన్న ట్విన్ ఫ్లేమ్స్ని మీరు ఫాలో అవుతున్నారా? మీ లైఫ్ తప్పు దారిలో పోతుందా? మీరు ఆ వ్యక్తి కోసము ఏళ్ళ తరబడి వెయిట్ చేస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీరు ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయగలరు. మళ్ళీ ఇంకా రీడింగ్ కూడా చేయించుకోగలరు. ఓకే, ఈ మధ్య అందరూ కాల్ చేస్తున్నారు కానీ రీడింగ్ ఎందుకు చేయించుకుంటలేరు నాకు తెలియట్లేదు. అందరూ చాలా చక్కగా క్లెయిమ్ చేస్తున్నారు. మరి వాళ్ళ పాజిటివ్ థింగ్స్ అన్నీ ఏదైతే పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మంచి చాలా బాగా పెడుతున్నారు. ఐ వాంట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఫస్ట్ మీరు ఇన్నర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే మీ మీ ధ్యానము మీరు చేసుకుంటే మీ ఆత్మ అనేది మీలో ఐక్యమైనప్పుడు మీకు మీ డిఎం అనేది దొరుకుతాడు. ఓకేనా? మీ మనసులో వ్యక్తి రాత్రంతా మీ గురించి ఏం ఆలోచించారో మీరు 3 సార్లు ఆయన పేరు తలుచుకోండి. ఓకేనా? ఓకే ఓకే ఎస్ ఓకే అవునండి ఎస్ ఓకే. నేను ఈ కార్డ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీ గురించి మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని చాలా చాలా ఏరీస్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని రాత్రంతా మీ గురించి ఆలోచించి మేనిఫికేషన్ చేసుకున్నారనమాట. మెజిషియన్ వచ్చింది, ద మెజిషియన్ వచ్చింది. జడ్జిమెంట్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చి ఈ జర్నీలోకి భగవంతుడు పంపిస్తానని మీకు ముందే చెప్పేసినాను నేను. మీకు ఏదైతే ఉన్నారో ఇది వృషభం రాశి వాళ్ళకి థర్డ్ పార్టీ అని ఉన్నారు. మళ్ళీ మీ వ్యక్తి మీ దగ్గర కలవడానికి కూడా మీ థర్డ్ పార్టీ అనేది రాకుండా తను ఒక ఎట్లా అంటే ఒక ఫంక్షన్ ప్లేస్ కానివ్వండి, ఒక నలుగురు గ్యాదర్ అయిన ప్లేస్లో కానివ్వండి తను గడపడం జరిగింది. కానీ అక్కడ ఉన్నా కానీ తన తలంపులన్నీ మీ మీదే ఉన్నాయి. ఆయన ఒక్క సెకండ్ కూడా ఆయనైనా ఒక్క సెకండ్ కూడా మీరు ఆయన హృదయంలోంచి డిఎం హృదయంలోంచి మీరు తొలగలేదన్నమాట. మీకు ఇంగాను అంటే ఎవరు శక్తి స్వరూపిణి వచ్చిందండి. మీరు ఈ అమావాస్య రోజులలో ఎవరైతే బాగా చాలా క్రేవింగ్లో ఉన్నారో మీ డిఎం ఏడుస్తుంటే మీరు కూడా ఏడుస్తున్నారో వాళ్ళు 7 చక్రాస్ యాక్టివేట్ చేసుకోమని మా శివపార్వతులు మీకు చెప్తున్నారు. డిఎఫ్ అయితే తన ఫోకస్ మీద చాలా వరకు అయితే నేను చెప్పిన వాళ్ళు మరి నా ఫాలోవర్స్ అయినా ఉండొచ్చు, జస్ట్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయిన వాళ్ళు ఉండొచ్చు కూడా. వాళ్ళు తన మీద ఫోకస్ చేస్తున్నారు. మీ డిఎం అనేది మీ కాళ్ళ దగ్గర ఉన్నాడు. మీ గురించి 24 గంటలు ఆలోచించడము, మీ గురించి తప్పించడము బాగా జరుగుతుంది. ఎలాగైనా వస్తాడు అని ఆయన మీ దగ్గర రాబోతున్నాడు. కాకపోతే ఏంటంటే మీరు ఈ కార్డు చూడగానే భయపడకండి. మీ మీద క్షుద్ర శక్తులు ఎవరో బాగా ఉపయోగిస్తున్నారు. అంటే ఏమంటారు, చేతబడులు కానివ్వండి, సంథింగ్ డిఫరెంట్ నెగిటివ్ అవన్నీ నాకు కూడా తెలియదు. బట్ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇద్దరి మీద ఉంది. ఎందుకంటే మీరు చాలా ఒక 10 మందిలో మీరు ఇద్దరు నించున్నారంటే ఆ 10 మందిలో కూడా మీరే అట్రాక్టివ్గా ఉంటారండి. దాంట్లో మాత్రం అసలు డౌటే లేదు. కానీ వాళ్ళ ఎవరా ఈ కార్డ్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాం మనము. అవునండి, మీరు పూర్వజన్మ ప్రేమికులు. మనకి కార్డ్ అనేది క్లియర్ చేసింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు ఎన్నేళ్ళు అయినా కానీ మీరు అనేది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు పూర్వజన్మ భార్యాభర్తలు. ట్విన్ ఫ్లేమ్కి ఇది కరెక్ట్ కార్డు. ఇది ట్విన్ ఫ్లేమ్లో జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే డిజిగ్నేట్ అవుతుంది. ఇవాళ అయితే రీడింగ్ అండి. ఇది సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ, అది ఏమంటారు, ఇంకా పెళ్ళైన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అఫేర్ అట్లాంటివి కాదనమాట. ఓకేనా? అవునండి, టవర్ మూమెంట్ ఉంది. దయచేసి టవర్ మూమెంట్ కూడా ఉంది. ఈసారి డెవిల్ అటాక్ ఉంది, టవర్ మూమెంట్ ఉంది. మీరు జాగ్రత్త ఉండమని జ్యోతిక అక్క మీకు చెప్తుంది. ఓకేనా? కానీ మీ వ్యక్తి మీ గురించే రావడానికి శతబద్ధాలుగా ఆయన హృదయం నిండా మీరు ఉన్నప్పుడు ఇంకేం చేస్తారు? ఆయన వేరే దగ్గరకు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే మనం పూర్వజన్మ
అసలు ప్రేమికులు మీరు, పూర్వజన్మ ప్రేమికులని ఎవరు విడదీయగలరు? భార్యాభర్తల్ని ఎవరు విడదీయగలరు? ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి భగవంతుడే మనకి రాసి పంపిస్తారు కాబట్టి ఇది అనేది మనకి ఈ జర్నీలో ఎవరు ఏమీ చేయలేరన్నమాట. ఓకేనా? అవునండి, థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా వాళ్ళ వైఫ్ అయినా ఉండొచ్చు, వాళ్ళ పెళ్ళి కాకపోయిన వాళ్ళైతే కనుక పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ ఎవరైనా ఉన్నారేమో మీ మీద డెవిల్ అటాక్ చేయడమే కాకుండా నీ మీద ఇప్పుడు కాల్ వస్తుంది, ఒకవేళ వీడియో కట్ అవుతుండొచ్చు. దయచేసి ఇది మళ్ళీ మీకు కంటిన్యూగా ఈవినింగ్ చెప్తాను. ఓకేనా? నో నీడ్ టు వరీ.